మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రపంచ మార్కెట్లను మరోసారి కుదిపేసింది. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలం సృష్టించాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బగ్గుమనగా ఆయిల్ కంపెనీల వాటాలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ 3% పైగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధం చమురు క్షేత్రాలు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై మళ్లిన వేళ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు రెక్కలు రావడం వల్ల ఆ రంగ సంస్థల వాటాలు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 1950 పాయింట్ల దిగువన బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మొదట్లో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లు జరపక ఒక దశలో 75,354 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అంతకంతకు పెరగడం వల్ల మధ్యాహ్నం తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఒక దశలో 7% మేర పెరిగి $116కు చేరింది. ఫలితంగా ఆయిల్ కంపెనీల వాటాలు భారీగా పతనమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం వాటాలు 6% పైగా తగ్గాయి. భారత్ పెట్రోలియం షేర్ ధర కూడా 5% పైగా క్షీణించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ ధర 3% పైగా పతనమైంది. ముడి చమురు ధరల ప్రభావం అన్ని రంగాల సంస్థల వాటాలపైనా పడింది. ఫలితంగా బీఎస్ఈ సూచీ ఒక దశలో 74,000 బెంచ్ మార్కు దిగువకు పడిపోయింది. 73,951 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు కాస్త కోలుకొని 74,207 పాయింట్ల వద్ద స్థిరపడింది. 2024 జూన్ తర్వాత ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇవాళ బీఎస్ఈలోని ప్రధాన రంగాలకు చెందిన 30 సంస్థలు నష్టపోయాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 776 పాయింట్లు తగ్గి 23,002 పాయింట్ల వద్ద ముగిసింది.